ఏంది కాక ముక్కలు మొత్తం పక్కకు పెట్టును. ఇగో మూలుగు బొక్కేసుకో. పెద్దమ్మ నువ్వు పులావ్ పువ్వు పెట్టుకో. అరే ఏందక్క నువ్వు అప్పుడే పెరిగేసుకుంటున్నావు? నువ్వైతే ఈ మధ్య మస్తు తక్కువ తింటున్నావు. నువ్వు బక్కగైతే బావ నన్ను తిడతాడు. ఏంది నీకు శుక్రవారమా? ఏం కాదు, ఇవాళ తిను. ఇవాళ ఒక్కనాడు తిను. ఓ వడ్డించినాయినా గా సార్ నడుచుకోపారి. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ఏంది మీకు బొంబాయి చూడబుద్ధి అవుతుందా? సరే వచ్చినప్పుడు షిరిడి సాయిబాబాను కూడా నేను చూపిస్తా. కానీ మన గుర్తేందో యాదుందా? మన గుర్తేంది? అరే అది కాదు, మొన్ననే కండువా మార్చినావు, మర్చిపోయినావా? పాత గుర్తు చెప్తున్నావు నువ్వు. ఏంద్రా బాబు, నేను గింత ఖర్చు పెడుతుంటే నువ్వు మర్చిపోతే ఎట్లనయ్యా? మర్చిపోకు, మన గుర్తు యాద పెట్టుకో. పాలమూరు చిన్న లీడర్లకు నడి నెత్తిలా సుడి జరిగింది పోన్రి. ఏమంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల గంట కొట్టిండ్రో. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఊర్ని ఇంటిని మరిచి దేశం మీద పడ్డారు. 15 రోజుల సంధి పత్తాలేరు. కారు గుర్తు, చెయ్యి గుర్తు, సైకిల్ గుర్తోళ్ళు ఎవ్వరు గుంపు నాళ్ళు కొత్త అల్లుల లెక్కనే చూసుకుంటుండ్రు బయటి రాష్ట్రాలకు పంపి. గోవా, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగళూరు గిట్ల ఎవ్వరికి ఏది చూడబుద్ధి అవుతుందంటే ఆడికి తోలుతుండ్రు. గెలిస్తే షిరిడీకస్తా అని మునుపు మొక్కినోళ్ళంతా ఈ ఎలక్షన్ల పుణ్యమా అని పుక్కడికే పోయేస్తుండ్రు. పైసా ఖర్చు లేకుండా పిల్లా జల్లల్ని తీసుకొని యాత్రలు, విహారయాత్రలను తిరుక్కుంటా మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేస్తుండ్రట ఎంపీటీసీ పెద్దమ్మలు పెద్దయ్యలు. ఓట్లకున్న అస్సలు విలువ వీళ్ళకి ఇప్పుడు తెలియవచ్చు. మళ్ళా ఇంటికి తీసుకురాకుండా డైరెక్ట్ ఎలక్షన్ సెంటర్ కాడికే తీసుకొస్తారట. గుర్తు మర్చిపోకుండా రోజుకు 10 మాటల గుర్తు చేస్తుండట పంపినోళ్ళు. వీళ్ళు ఎంజాయ్ చూసినాక వరంగల్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మస్తు పీలైతుండొచ్చురు. ఎందుకంటే ఈడ ఎలక్షన్లు లేకుండానే కారు గుర్తోళ్ళు గెలిచిండ్రు కాబట్టి దేనికైనా నసి ఉండాలి మరి.